విశాఖ పాత నగరంలోని మెహదీ బిల్డింగ్ వెనుక భాగంలో ఇతియాద్ ముస్లిం కమ్యూనిటీ ఎంసీ, హుస్సేన్ ట్రస్ట్, అపోలో హాస్పిటల్ సంయుక్తంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులో షుగర్, ఐ టెస్టింగ్, ఈసీజీ పరీక్షలతో పాటు ఉచితంగా ఫిజియోథెరపీ, మందులు అందజేస్తుండటంతో రోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఈఎంసీ వైస్ ప్రెసిడెంట్ హుస్సేన్ ట్రస్ట్ అధినేత జోహర్ హుస్సేన్, కార్యదర్శి ఎంపీ ట్రాన్స్పోర్ట్ అధినేత సుబాన్, రేమాండ్స్ అధినేత రియాజ్ ఖాన్, సుఖీబేవా అధినేత మీర్ అబ్బాస్ హుస్సేన్ పాల్గొని కడ్లీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హేమంత్ కడ్లీ న్యూస్ తో మాట్లాడుతూ బీపీ, షుగర్ వంటి రోగాలతో ఎక్కువ మంది రోగులు వస్తున్నారని అన్నారు. ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ మరియు అపోలో వారు అలాగే హుస్సేన్ ట్రస్ట్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ అనేది జరపడం జరుగుతుందండి. ఈ మెడికల్ క్యాంప్ ప్రతి నెలలో మొదటి ఆదివారం, ఫస్ట్ ఆదివారంలో మేము ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల ప్రజలు అనేది పోస్ట్ ఆఫీసు, పాత పోస్ట్ ఆఫీసు, పూనా మార్కెట్ ఏరియా సరౌండింగ్స్ వరకు మేము చేయడం జరుగుతుందండి. అయితే మిగతా వాళ్ళు కూడా సునపీడి వీళ్ళందరూ కూడా కంపెనీ అవ్వాలని, ఇందులో జాయిన్ అవ్వాలని, తాలూకు సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని, అలాగే చాలా మందికి ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు పరిచయం చేసుకుని తెచ్చుకుంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఈవేళ ఈ మెడికల్ క్యాంప్ అనేది ఫ్రీ సర్వీస్. ఇందులో మందులు ఇస్తున్నారు అండ్ తర్వాత డాక్టర్ సలహాలు ఇస్తున్నారు. ఒకవేళ కానీ ఏదైనా ప్రాణాంతకమైన ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఈ సద్వినియోగపరచుకోవాలని ఈ కార్యక్రమం సద్వినియోగం కోరుకుంటున్నాం. దీనికి మన ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ వారికి, అలాగే మా అపోలో హాస్పిటల్ వారికి, అలాగే హుస్సేన్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ. నా పేరు సుబాని, నేను ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ సెక్రటరీ అండి. ఈ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఆఫ్ సండే మేము క్యాంప్ అరేంజ్ చేస్తాం, మెడికల్ క్యాంప్. దాంట్లో ఏంటంటే చుట్టుపక్కల జనాలందరూ వస్తారు. వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళు బ్లడ్ టెస్ట్, ఐ టెస్టింగ్, కాగా ఫిజియోథెరపీ ఇటువంటి టెస్ట్ గట్రా అన్ని చేసుకుని వాళ్ళు ఉచితంగా అపోలో హాస్పిటల్ డాక్టర్స్ తో పాటు ఆ టీమ్ తో పాటు ఇక్కడ మేము ఎవ్రీ మంత్ చేస్తున్నాం. దీంట్లో వాళ్ళు ఉచితంగా ఈ వైద్యం అంతా ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తారు. అక్కడ కాకుండా వాళ్ళకి మేము ఫ్రీ మెడిసిన్ కూడా ఇస్తాం. ఫ్రీ మెడిసిన్ కూడా ఎవ్రీ మంత్ ఇస్తాం. అది కాకుండా ఇంకేమైనా వాళ్ళకి ఫర్దర్ గా కాంప్లికేషన్స్ గట్రా ఉంటే వాళ్ళు ఏమో ఫర్దర్ గా డాక్టర్స్ కి సజెస్ట్ చేసి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటని చెప్పేసి వాళ్ళకి సజెస్ట్ కూడా చేస్తాం. ఇది మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మంది రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకా ఈ మెడికల్ క్యాంప్ ఇంకా డెవలప్ చేయాలని చెప్పి మేము. Very good morning to all the viewers of Kadali. I'd like to say I am Riaz Khan, treasurer of EMC Welfare Society. This medical camp has been running for the past 2 years, and we do this every first Sunday of the month. We hope that all the people in the area where we are doing and the surrounding areas of one town take this opportunity and get their health checkup done here. There are a lot of amenities which are being provided, like the blood test, the sugar test, the eye test. We have the orthopedician doctors also from Apollo. All these medical camps are being done with the assistance and help of Apollo Hospital. Their doctors have been very generous enough to come down and spend their time here and do this medical camp as well. Many big thanks to Hussain Trust, who's our partner in doing this. The premises is actually being given by the Hussain Trust, and we hope that other people in the areas of one town area take this opportunity and avail all the facilities which are being given here. Thank you very much. నమస్తే అండి, నా పేరు డాక్టర్ హేమంత్. నేను అపోలో హాస్పిటల్స్ తరఫున ఇక్కడ క్యాంప్కి వచ్చాను. సో ఇక్కడ చాలామంది పేషెంట్స్ రకరకాల కంప్లైంట్స్ వస్తున్నారు. చాలామందికి కీళ్ళ నొప్పులు ఉంటున్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది. వాటిలన్నిటికీ చూసి తగిన దానికి మెడిసిన్స్, కావాల్సిన టెస్టులు రాయడము చేస్తున్నాము. ఇన్ కేస్ ఇక్కడ అవ్వకపోతే అపోలో హాస్పిటల్స్కి తీసుకెళ్తే అక్కడ కావాల్సిన డాక్టర్స్ అందరూ ఉన్నారు, అన్నిటికీ సంబంధించి అక్కడ చూస్తారు. ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది, దానివల్ల అందరికీ దగ్గు, జలుబు, జ్వరాలు రావడము ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాము. ఎవరికైనా ఇబ్బందులు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఏమన్నా ఉంటే తప్పనిసరిగా రండి ఇక్కడికి. అలానే బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు, ఇంకా కీళ్ళ నొప్పులకి మాత్రలు, వాటిలన్నిటికీ కావాల్సిన మెడిసిన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేసు ఇక్కడ ఏమైనా అవైలబుల్గా లేకపోతే అపోలో హాస్పిటల్స్ హరిలోవాలో ఉంది, రామ్నగర్లో ఉంది. ఈ 2 చోట్లకి వచ్చి మీరు చూపించుకోవచ్చు. ఓకేనా? చాలామంది ఆరోగ్యంతో చాలా బాధపడుతున్నారు. పేదోళ్ళు మెడిసిన్స్ వాళ్ళకి అందక, హాస్పిటల్కి వెళ్ళక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు వెళ్ళలేక. కానీ ఈ ఫ్రీ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ఒక ఆరోగ్యంగా ఉన్నట్టుగా అన్ని విధాలుగా చూస్తున్నారు. చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ టైం రావడం. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
చాలా కేర్ఫుల్గా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతిదీ ఏది ఎవరికి ఏ సమస్య ఉన్నా ఏది ప్రబలంగా చాలా బాగా చేస్తారు. కానీ అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో మన మధ్యలో ఉండడం కూడా మాకు చాలా గర్వకారంగా ఉంది. అతనికి ఎంత మనం రుణపడి ఉన్నా మనం అతని రుణం మనం తీర్చుకోలేము. ఈ వ్యక్తి నేను చెప్పగలను ఎగ్జాక్ట్లీగా. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్. థ్యాంక్ యూ. నా పేరు యాసిర్ అండి, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. మేము ఇక్కడ అపోలో హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ మేదీ బిల్డింగ్స్ వెనకాతల పెట్టారండి. వాళ్ళు మాకు మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు, మంచి మందులు ఇస్తున్నారండి. చాలా బాగా చూస్తున్నారు. కంటి కానీ నొప్పులు కానీ అన్ని విధాలుగా మమ్మల్ని బాగా చూస్తున్నారండి. ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారండి. చాలా బాగా చూస్తారండి మమ్మల్ని. ఇది మాత్రం మాకు చాలా ఉపయోగకరం పడుతుందండి. ఇక్కడ కోటి దగ్గర చాలా మంది వస్తూ పోతూ ఉంటామండి. మేదీ బిల్డింగ్ వెనకాతల పెట్టారండి. మాకు చాలా బాగుందండి. మా తరఫున మీ అందరికి నమస్కారం సార్. బాగా చూశారు, చాలా బాగా. నిజంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇలా చూడడం అంత బాగా చూశారు. చాలా మర్యాదగా, చాలా దీనిగా. మీరేమేమి టెస్టులు చేసుకున్నారు? నేను బీపీ, షుగరు, కళ్ళు టెస్ట్ చేసుకున్నాను. ఉడికి నొప్పికి అన్నీ చాలా బాగా మందులు ఇచ్చారు. చాలా బాగా, చాలా సంతోషం అనిపిస్తుందండి. నిజంగా పేదవాళ్ళకి ఇలాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఈ సేవ చేస్తున్నారంటే వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. అంత మంచిగా చేస్తున్నారు. మా ఆయన గారు అయితే చాలా రోజుల నుంచి వస్తున్నారు. నేను ఇదే రావడం. చెప్పండి. 8, 2, 9. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.